వాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉంటున్నారు చర్చలో శ్రీశైల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు కొద్దిసేపట్లో మన కృషాంగ్ గారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మనతో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. ఇక రేవు తప్పిన పారకం అనే ఒక వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. సాగునీటి నిర్వహణలో సర్కారు తికమక పడుతోంది. సుందిల్లా నీళ్లు నదిలోకి విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఒట్టిపోయిన నదిలో నీళ్లు వదిలితే ఏం లాభం అనేది రైతులు లబోదిబమంటున్నారు. పొట్టకొచ్చిన పంటల పరిస్థితి ఏమిటి అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సమాధానంగా మంత్రి అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడ మళ్ళీ ఆ పారకాన్ని ఆపేశారు. సో ఎందుకు సర్కారు తికమక పడుతోంది? దాంతోపాటుగా నిన్న సాయంత్రం ఏప్రిల్ 4 గురువారం సాయంత్రం 6 గంటల వద్ద సమయంలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద తీసినటువంటి ఫోటో, అది ఆ ఫోటోగ్రాఫ్ పైన మనం చూస్తున్నాం. దాంట్లో ఇప్పటికే 1470 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇవాళ రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, తర్వాత తాగునీటికి వచ్చినటువంటి పరిస్థితి, ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు. కానీ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇట్లా సాగునీటికి అలాగే తాగునీటికి ఇబ్బందులు పడుతుంది రాష్ట్ర రైతాంగం అనేది ఇక్కడ మనకి వార్తలో మనకు కనిపిస్తుంది. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, ఎందుకు పారకం విషయంలో ప్రభుత్వం ఎందుకు తికమక పడుతుంది? సరైన నిర్వహణ చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతోంది? అందరికీ నమస్తే. సింపుల్ రాజేష్ గారు, మనం గతంలో చాలాసార్లు కూడా డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకి మేలు చేయాలని, తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవాలని చిత్తశుద్ధి లేకపోవడం. సరే, ముఖ్యమంత్రి మారినరు, మంత్రులు మారినరు, ప్రభుత్వం మారింది, కానీ యంత్రాంగం అదే కదా. అవును, గతంలో ఎందుకు జరిగినాయి? ఇప్పుడు ఒకటి పాలకుని దృష్టి, పాలకుని మెటిక్యులస్ ఫాలో అప్ డిపార్ట్మెంట్తో. నాకు నిన్నెవరో చెప్తా ఉన్నారు, అటు మన కరీంనగర్ సైడ్ పోతుంటే, గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కింద స్థాయి ఈఈ డిఈ అధికారులతో కూడా ఆయన ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళంట. ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, మేము మొన్న ఒక రోజు కలిసినాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన మొన్న లాస్ట్ వీక్ అక్కడక్కడక్కడ జల్లులు పడ్డాయి, వాన పడింది. ఏ జిల్లాలో ఎంత పడింది, ఎన్ని సెంటీమీటర్లు పడిందని ఇప్పుడు కూడా కేసీఆర్ గారి ఇంట్లో కూర్చొని అడుగుతున్నారు. ఇది గమనించాలని తెలంగాణ ప్రజలు నేను కోరుతున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఈఎన్సీలు కింద స్థాయి వరకు కూడా, ఏది గేట్లు ఎత్తేవాళ్ళు, గేట్లు మూసేవాళ్ళు కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్పటికి ఇప్పటికీ ఒకటే. అక్కడక్కడ కొంత మారుంటారు, అవును, తప్ప యంత్రాంగం అంతా ఒకటే కదా. ఇది ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే, వీళ్ళకి ఏమాత్రము ఒకటి చిత్తశుద్ధి లేదు, రెండు ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు తప్ప ఇంకొకటి చేయడం లేదు. ఇప్పుడు మీడియాలో వచ్చింది వాళ్ళ మంత్రే కదా. ఇప్పుడు రైతులు లబోదిబో అని అంటే 4 గంటల పాటు నీళ్లు వదిలేస్తే ఆ మంతని కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతు మొత్తుకుంటే కాంగ్రెస్ మంత్రియే కదా ఫోన్ చేసి అధికారులకి, మీరెందుకు ఇట్లా చేసిరు, గేట్లు వేసేయండి అని. నేను కాంగ్రెస్ శ్రేణులకు కూడా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ మంత్రికి ఉన్న తెలివి ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు లేదంటే, ముఖ్యమంత్రికి ప్రధానంగా నేను ముఖ్యమంత్రిని దోషిగా నిలబెడుతున్నా. ముఖ్యమంత్రికి ఒకటి, ప్రజలపైన ప్రేమ లేదు, రైతులపైన ప్రేమ లేదు. రెండు, ఇది చాలా క్లియర్గా కాంగ్రెస్ కార్యకర్తలు వినాలే, అందరికీ చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తలకి, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రేమ లేదు రేవంత్ రెడ్డికి. ఈ గవర్నమెంట్ ఏమైనా బదనామైనా ఏమైనా కూడా రేపు ఆయన మన కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే ఓ గుప్పెడు మందిని తీసుకొని గుంపు మేస్త్రి బీజేపీలోకి వెళ్ళిపోతాడు. చాలా స్పష్టంగా మేధావులు కూడా ఎవరైతే ఈరోజు వంతబాడుతున్నారో రేవంత్ రెడ్డికి మీరు గమనించాలి. మీలో చాలామంది ఏదో కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, కేసీఆర్ ఏమో ఎవరు చూడని నియంతాన్ని దుష్ప్రచారాలు చేసి ఈరోజు గద్దె మీద కూర్చోబెట్టిన మీ ఆ పార్టీని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది గమనించాలి. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏమాత్రం ప్లానింగు, ప్రణాళిక లేక అనే విమర్శ ఏదైతుందో దాన్ని కూడా నేను తప్పుపడుతున్నా. ఈ ప్రభుత్వానికి ప్లానింగు, ప్రణాళిక లేకపోవడం కాదు, ఇంట్రెస్ట్ లేదు అంటున్నా నేను. రైతుల మీద ఇంట్రెస్ట్ లేదు, తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు ఇప్పుడు వాళ్ళని గుంజుకుందాం, వీళ్ళని గుంజుకుందాం, వాళ్ళకి టికెట్లు ఇద్దాం, కేసీఆర్ని బద్నాం చేద్దాం, ఏం జరిగినా కూడా గత ప్రభుత్వ పాలన అనేది ఒకటి. ఏదైతే రేవంత్ అండ్ కో ఏదైతే చేస్తున్నారో, ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్లు అండి,
దాదాపు ఒక 20-25 ఏళ్ళుగా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాం, పరిచయాలు ఉన్నాయి. ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు, నేను పేరు చెప్పడం సభ్యత కాదు కానీ భ్రష్టు పట్టిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని అనేది చాలా క్లియర్గా ఉంది. ఈరోజు రైతాంగం కూడా ఇంత డిస్ట్రెస్లో ఉంటే, నీళ్లు లేక గొంతులు ఎండిపోతుంటే, పంటలు ఎండిపోతూ ఉంటే, ఈ ఏమాత్రం పట్టనట్టుగా ఉన్న ఈ ముఖ్యమంత్రి నిజస్వరూపం గమనించాలని నేను అందరినీ కోరుతున్నా, కాంగ్రెస్ శ్రేణులను కూడా కోరుతున్నా. కృషాంక్ గారు, ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంటే ఇవాళ సాగునీళ్ళ సమస్య కానీ తాగునీళ్ళ సమస్య కానీ చాలా తగ్గించవచ్చు. కానీ అట్లా సరైన ప్రణాళిక లేకపోవడం, ఎట్లా నీళ్లు పారించాలి, ఎట్లా ఒక వ్యూహాత్మకంగా తీసుకెళ్లాలనే దానిపైన ఎందుకు ప్రభుత్వం తడబడుతోంది? అంటే ఒకటి, నంబర్ 1, పాలకునికి ప్రయారిటీస్ తెలవాలి. ప్రయారిటీ ఏంటిది ఈ రాష్ట్రానికి అని. కేసీఆర్ గారి ప్రయారిటీ ఏంది, వారి పార్టీ నినాదం ఏంది? అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం. ఎప్పుడు రైతుల కోసం మాట్లాడేది. నంబర్ 1 ఫెయిలియర్ ఎక్కడి నుంచి మొదలుపెట్టిండ్రు వీళ్ళు? అసలు వీళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోగానే ఫస్ట్ ఇంట్రెస్ట్ వారు ఇచ్చిన రైతు బంధు, రైతు భరోసా హామీ కాదు, రుణమాఫీ 2 లక్షల రూపాయల హామీ కాదు. దేని మీద పడ్డారు? ప్రగతి భవన్ ముందు కంచెలు, వాళ్ళు వేసిన కంచెలే. అది ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ఏం చేసిర్రు? ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేరు అని రియలైజ్ అయ్యి డే 1 నుంచి ఏమని చేసిర్రు? కేసీఆర్ గారి మీద బురద జల్లాలి, అప్పు 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 అనేసి. దేశంలో నరేంద్ర మోదీ గారు కూడా అప్పు తీసుకుంటున్నారు, తీసుకోలేదా అప్పు? ఆ అప్పుని దేనికోసం ఖర్చు పెడుతున్నారు అనేది తెలియాలి. ఏం చేసిర్రు? రైతు బంధు. మనం ఎప్పటికప్పుడు రైతు బంధు కోసం డబ్బులు కొన్ని నెలల ముందే కూడబెడుతుండే కేసీఆర్ గారి ప్రభుత్వం. కూడబెట్టి కరెక్ట్ ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఒక్కటే రోజు ఒక ప్రకటన, ఈ రోజు రైతు బంధు వేయండి అధికారులు అని చెప్పగానే కథం అది మొబైల్ ఫోన్లో పడుతుండే. కానీ ఇవాళ చూడండి, డిసెంబర్ 9 అని చెప్తారు, తర్వాత లేదు కొత్త నూతన సంవత్సరంలో జనవరి 1 నాడు మీకు రైతు బంధు వస్తుంది అని చెప్తారు. రాదు. సంక్రాంతి రోజు పండుగ చేసుకుంటారు మీరు, రైతు బంధు వస్తుంది అంటారు, రారు. మళ్ళీ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు రైతు బంధు వస్తుంది చూడండి అని అంటారు, రాదు. పుసుక్కని ఎవరన్నా మీడియా వాళ్ళు మైక్ పెట్టి ఏమైందన్నా రైతు బంధు రాలేదని ఎవరన్నా మంత్రి అంటారు, చెప్పుతామని కొడతామని అన్నది కూడా వీళ్ళే కదా. ఎందుకు చెప్తున్నాను అంటే రైతు బంధు ఇస్ ద ఫస్ట్ స్టెప్. మీ ప్రణాళికలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకటి వ్యవసాయ పెట్టుబడి రైతులకి ఉండాలి. తర్వాత ఏంది? విత్తనాల విషయం మీద నకిలీ విత్తనాలు కూడా ఎవరు విక్రయించొద్దు, దాని అమ్మకాన్ని కూడా ఎట్లా దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తామో అనేది ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేస్తుండే కేసీఆర్ గారు. హెచ్చరికలు చేస్తుండే, రేడ్లు అవుతుండే, ఇన్స్పెక్షన్స్ అవుతుండే. దాని తర్వాత విద్యుత్ సరఫరా, నీళ్ళ సరఫరా, ఇవన్నీ. కానీ ఇవాళ మనం చూడండి ఎక్కడున్నాం మనం? వీఆర్ ఇన్ ఏప్రిల్లో నీళ్ళ కోసం వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో రైతులే పోయి గేట్లు తెరుస్తాం మేము అనేసి కొట్లాట మాట్లాడారు. కనీసం సొంత నియోజకవర్గం మీద వ్యవసాయ శాఖ మంత్రికి ప్రేమ లేదు. ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వెళ్తే పర్యటించిన తర్వాత ఆ తర్వాత మీరు మరుసటి దినం ఎందుకు ఇన్ని రోజులు అంత బద్నాం ఏం చేసిర్రు? కాళేశ్వరంలో నీళ్ళు లేవు మొత్తం దీన్ని అసలు ఆపేసినాము, ఈ పిల్లర్లు చేపట్టి ఇది అయింది అనేసి చెప్పి మొన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి అయింది. గతంలో కొండ సురేఖ గారు రిలీజ్ చేసిర్రు, మళ్ళా మొన్న హరీష్ రావు గారు మాట్లాడగానే హరీష్ రావు గారు ఏంటంటే మెయిన్ ఫోటో కనిపిస్తుంది. ఒకటి నిన్న సాయంత్రం 6 గంటలకు తీసినటువంటి ఫోటో, లక్ష్మీ బ్యారేజ్ వద్ద తీసిన ఫోటో, 1470 క్యూసెక్ల ప్రవాహం స్టిల్ అక్కడ ఉంది. అది ఎగ్జాక్ట్లీ. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు బూర్ల రామిరెడ్డి గారి దగ్గర పోతే, మళ్ళీ హరీష్ రావు గారికి పోతే, ఇంత ప్రొటెస్ట్ చేసిన తర్వాత మీరు రిలీజ్ చేసే పరిస్థితా? అసలు మీ ప్రయారిటీస్ ఏంది? రాజకీయాలే. ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి పోయి కార్పొరేషన్ చైర్పర్సన్లు ఇవ్వండి, ఢిల్లీకి పోయి ఎమ్మెల్సీలు ఫైనలైజ్ చేయండి, ఢిల్లీకి పోయి ఎంపీలు ఫైనలైజ్ చేయండి. ఎంపీల కోసం కూడా ఒక్క విడత కాదు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఖర్గే గారిని కలవాలి, సోనియా గాంధీ గారిని కలవాలి, ఆ తర్వాత ప్రియాంక గాంధీ గారిని కలవాలి, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారిని కలవాలి. మరి ముఖ్యమంత్రికి రైతులను కలవడానికి టైం లేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరకు పర్యటించలేదు. కనీసం వాళ్ళ అధికారులు కూడా ఎప్పుడు మొన్న 10 అధికారులను ఎప్పుడు నియమించారు? వీళ్ళు మొత్తం ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు పోయేసరికి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్కడికక్కడ అందరు పోయేసరికి ఇవాళ మీరు తాగునీటి కోసం 10 మంది అధికారులను ఇవాళ పర్యవేక్షించారు. కర్ణాటక క్రైసిస్ లాగానే ఇవాళ ఇక్కడ తీసుకొని వస్తున్న పరిస్థితి. శ్రీశైల్ రెడ్డి గారు, మొన్న కేసీఆర్ గారు బయటికి వెళ్తే తప్పించి, పొలం బాట పడితే తప్పించి నీళ్లు ప్రాజెక్టుల నుంచి బయటకు రాలేదు. సో అంటే వాళ్ళ రైతాంగం ఏం అర్థం చేసుకుంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మరో ప్రాజెక్టులలో నీళ్లు లేవు అని మొన్నటిదాకా ప్రభుత్వం చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం.
సరిగ్గా మేనేజ్మెంట్ లేకనే ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి అనే నిర్ధారణకు రాష్ట్ర రైతాంగం ఎట్లా వచ్చింది? ఒకటే రాజేష్ గారు, ఒక రైతు తన పంట ఎండిపోతే ఒక ఊళ్ళో మహిళలు మొన్న మీడియాలో కూడా చూసినాము, చాలా ప్రమాదకరమైన బావిలోకి తాడు కట్టుకుని ఒకళ్ళు దిగి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అవినీతి ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరండి. అవును, నువ్వు నీళ్ళు ఇస్తున్నావా లేదా, తాగనీకి నీళ్ళు ఇస్తున్నావా లేదా, వ్యవసాయానికి నీళ్ళు ఇస్తున్నావా లేదా, మాకు రైతు బంధు ఇస్తున్నావా లేదా, ఇందాక కృషాంగ్ భాయ్ చెప్పినట్టుగా మాకు పెన్షన్ ఇస్తున్నావా లేదా, నువ్వే చెప్పినాయి కదా, నువ్వు గృహలక్ష్మి ఇస్తున్నావా లేదా. సో కాబట్టి ఈరోజు స్పష్టంగా రైతాంగం తిరగబాటు మొదలయ్యింది. అది రేవంత్ రెడ్డి చెప్పింది కదా, మా 100 రోజుల పాలనలో రెఫరెండం పార్లమెంట్ ఎలక్షన్స్ అని. ఖచ్చితంగా మీ 100 రోజుల పాలన చూసే ప్రజలు ఓట్లేస్తారు పార్లమెంట్లో. కాంగ్రెస్ పార్టీ కుక్క చావు వస్తుంది పార్లమెంట్ ఎలక్షన్లో, ఇది ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఎందుకంటే 24 గంటలు రాజకీయాలే రేవంత్ రెడ్డికి. ఇప్పుడు గొంతెండిపోతున్న పల్లెలు, నోళ్లు తెరుస్తున్న పంటలు, వాటికి ఏం కావాలండి? నువ్వు కేసీఆర్ని తిడితే అందరికీ ఆనందం అవుతుందా జనాల కూలలో? కేటీఆర్ని తిడితేనో, హరీష్ రావుని తిడితేనో, ఇంకొకరిని తిడితేనో, మొత్తం ఎంపీలని ఎమ్మెల్యేలని గుంజుకుంటేనో మేము గేట్లు ఎత్తేస్తున్నామంటే జనాలు ఏం ఆశిస్తారు? ఏ గేట్లు ఎత్తేయాలనుకుంటారు? ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి నీళ్లు కిందకి వదలండి, పంటల పొలాలకు నీళ్ళు ఇవ్వండి అని జనాలు కోరుకుంటారు. నీళ్లు లేక కాదు కదా. ఇప్పుడు నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నువ్వు ఎత్తితే నీళ్లు పారవా? నీళ్లు లేవాడా? నిజాలు తెలియవా? సో కాబట్టి ఒకటే ఏంటంటే చాలా క్లియర్గా ఈయనకి మొత్తం భ్రష్టు పట్టించే పని తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. మొన్న బక్కా జడ్సన్ మాట్లాడిండ్రు కాంగ్రెస్ పార్టీ, ఆయన సస్పెండ్ చేసి పడేసిండ్రు. ఒక బహుజన నాయకుడిని, కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆయన సేవ చేసిన నాయకుడిని సస్పెండ్ చేసిండు. ఆయన అడిగిండు 7,000 కోట్ల రూపాయలు కేసీఆర్ రెడీగా పెట్టిండే, రైతు బంధు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది, అది కాగానే ఇయనికే రెడీగా పెట్టిండే, ఆ 7,000 కోట్లు ఏమైనా అని అడిగిండు. ఏమైనా 7,000 కోట్లు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు మీరు? అవి ఎందుకు రైతు బంధు ఇవ్వలేదు? ఎందుకు ప్రజల ఒక హక్కుదారులైన ప్రజలకు ఎందుకు పోలేదు? ఈరోజు సరే నువ్వు నీళ్ళు ఇస్తలేవు, ఏం లేవు, పంటలు ఎండిపోయినాయి, కనీసం ఆ రైతు బంధు దేనికో దానికి పనికొస్తుండే కదా. ఈరోజు రాజేష్ గారు పల్లెల్లో ఎంత దీనస్థితి ఉందంటే, కనీసం ఆ పైసలు వస్తే మేము ఏమైనా కొనుక్కునో, బియ్యం కొనుక్కోలో, ఉప్పులు కొనుక్కో, పప్పులు కొనుక్కో లాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణని, ఎట్లాంటి తెలంగాణని, 10 సంవత్సరాల్లో ఎంత ముందుకు పోయిన తెలంగాణని మొన్న చూసిన మీడియాలో, దేశంలోనే జిఎస్డిపిలో మనం టాప్ ఉన్నాం. అట్లాంటి తెలంగాణ 100 రోజులు, ఎవడైనా 100 రోజుల్లో ఇంత నాశనం చేయగలుగుతాడండి? ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రాజేష్ గారు తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్లో తీర్పు చెప్తారు, రెఫరెండం ఇస్తారు. కృషాంగ్ గారు నిజంగా ఇందాక మీరు అన్నట్టు ఇవాళ ఏప్రిల్లోనే ఉన్నాం, ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఉన్నాం, ఏప్రిల్ అంతా గడవాలి, మే అంతా గడవాలి. సో ఈ టోటల్ ఈ సమ్మర్ అంతా ఎట్లా గడుస్తుంది తాగునీటి కోసం, సాగునీటి కోసం అన్నటువంటి ప్రశ్నలు ఆ ఆందోళనలో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏముంది? ఏమైనా ప్రణాళిక ఉందా? నిజంగా ఎంతో కొంత ఒక ప్రణాళిక అవలంబిస్తే గనక ఇటువంటి సమస్యలు దాదాపు ఏమైనా తగ్గించవచ్చా? ఇప్పటివరకు నీటి విషయం మీద సమీక్షలు చేపట్టిరా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఇర్రెలవెంట్ కాదు కానీ ఈ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు అని అర్థం కావడానికే చిన్నపిల్లల 1st నుంచి 9th వరకు పరీక్షలు అండి. 3 సార్లు రీషెడ్యూల్ అయింది టైం టేబుల్. ఎండాకాలం విపరీతంగా ఉన్నది, ఎక్స్టెండెడ్ టు April 22. యాక్చువల్లీ ఏప్రిల్ వరకు 1st to 9th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి, 10th ఉంటుంది ఇప్పుడు. కానీ April 22 వరకు మధ్యాహ్నం 3 గంటలకు బయాలజికల్ ఎగ్జామినేషన్స్ ఇట్లా పెట్టిన పరిస్థితి. అంటే ఒక ప్రణాళిక ఎందుకు? ఎవరు విద్యాశాఖ మంత్రి గారు? రేవంత్ రెడ్డి గారే. ఇవాళ ఏది మీరు తీసుకున్నా కూడా కనీసం సమీక్షలు కూడా లేవు. గతంలో కేసీఆర్ గారికి నీళ్ళ విషయం మీద, వ్యవసాయం విషయం మీద ఇవన్నీ కూడా అందరినీ మొత్తం అధికారులను పెట్టేసి వారే అన్నారు, అధికారులు ఎక్కడికక్కడ వెళ్ళిపోతుండే హుటాహుటిన. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు కదా. కనీసం ఎంత ఇవాళ చూడండి 1.75 TMC March 28న సుందిలా బ్యారేజ్లో, దాన్ని మీరు వృధా చేస్తున్నారు. అడుగుతున్న పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం రాగానే డే 1 నుంచే ఏమిచ్చింది? ఒక స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చింది. నాగార్జున సాగర్ దగ్గర క్రాప్ హాలిడే ప్రకటించిందా లేదా? ఓపెన్ నోట్ రైతులకు అక్కడ మీరు వ్యవసాయం చేయకండి అని అన్నది. మరి మొన్న ఏడికెళ్ళి వచ్చిన ఈ నీళ్ళు చెప్పండి. మొన్న కొన్ని రోజుల ముందు ఎట్లా రిలీజ్ చేసారు నీళ్ళు? 3 నెలల నుంచేమో మీరు ఆపారు, రైతులు వ్యవసాయం చేసుకోవద్దు, అక్కడ క్రాప్ హాలిడే డిక్లేర్ చేసారు. అదే ఎంత దిక్కుమాలిన తనం అంటే, ఇవాళ మనం చూస్తున్న ఫోటోలు ఉన్నాయి చూడండి,
ఇది 10 సంవత్సరాల ముందు చూసినాం. కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల్లో మనం ఈ మొత్తం ఈ పగుళ్ళ పొలాలను ఎండిపోయిన మళ్ళా పచ్చని పొలాలు చూసినాం. ఇవాళ మళ్ళీ రంగు మారిపోయింది, తెలంగాణ రంగు మారిపోయింది. ఎండిన పెచ్చులు ఊడిపోతున్నాయి, ఆ రిజర్వాయర్లు కాలవాళ్ళు ఇవాళ చూస్తున్నాం ఎండిపోయి మళ్ళీ పెచ్చులు ఊడిపోతున్నాయి. మళ్ళీ గదే పోయి క్రికెట్ ఆడేది, అక్కడ నిలబడేది, అవన్నీ కనబడుతున్నాయి. ఈ విజువల్స్ తెలంగాణ రాకముందు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో, మళ్ళీ దాన్నే రిపీట్ తీసుకుని వస్తున్నారు. ఇవాళ ఇదే ఏప్రిల్ ఇదే మేలో ఊళ్ళల్లో నిండుగా నీళ్లు వచ్చింది అంటే గిదా మార్పు. చెరువులలో నీళ్లు ఉండేది సేమ్ ఇదే సమ్మర్ లో. అదే కదా ఇప్పుడు మార్పు మార్పు అని అన్నారు. ఏం మార్పు? కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ వ్యవసాయ రూపురేఖలను మారుస్తే దాన్ని మళ్ళా మార్చి మళ్ళా కాంగ్రెస్ ఏదైతే వాళ్ళ టైం ఉండేనో ఇవాళ దాన్ని తీసుకుని పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కరీంనగర్ బాట పడుతున్నారు. రైతన్న కోసం మొగ్దంపూర్లో రైతులతో ముఖాముఖి కాబోతున్నారు. బోయినపల్లిలో ఎండిన పంటలను ఆయన పరిశీలించబోతున్నారు. సో మొన్న పొలం బాట పట్టిన తర్వాత ప్రాజెక్టుల్లోకి నీళ్ళే లేవు అని చెప్పిన ప్రభుత్వం ప్రాజెక్టులోంచి నీళ్లు విడుదల చేసింది. సో ఇవాళ మరోసారి కరీంనగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మొన్న రావడంతో అలా ఎట్లా ప్రాజెక్టుల నుంచి నీళ్లు బయటకు వచ్చినాయో రాష్ట్ర రైతాంగం మొత్తం చూసింది. ఇవాళ మరోసారి రైతుల కోసం కరీంనగర్కి వెళ్ళబోతున్నారు కేసీఆర్ గారు. ఎట్లా ఎక్కడున్నా కూడా రైతాంగ సంక్షేమమే, రైతుల శ్రేయస్సే అతి ముఖ్యమైనటువంటి ఒక మెసేజ్ ఎట్లా ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారు? నేను ఇదివరకే చెప్పినట్టు రాజేష్ గారు, ఈ రోజు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏ జిల్లాలో ఎన్ని సెంటీమీటర్ల వాన పడుతుంది అనేది లెక్కలు తీస్తున్నాడు. మరొక ఉదాహరణ చెప్తాను. పోయిన సమ్మర్లో ప్రత్యక్షంగా నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తా, జనాలకు కూడా తెలవాలి ఆయన ఏం ఆలోచిస్తాడు అనేది. పోయిన సమ్మర్లో ఉగాది తర్వాత అంటే మామిడి పూత కాయలు వచ్చే టైం అది, అకాల వర్షము రాళ్ల వర్షం పడింది, అంటే వడగళ్ళ వాన పడింది. సారు మేము కూర్చున్నాం, ఏదో మాట్లాడుతున్నాము, లోపల కూర్చున్నాము, రాళ్ళు పడుతున్నాయా అన్నారు సార్. నాకు సడన్గా అర్థం కాలేదు, మా సైడ్ రాళ్ళు అన్నాం మేము, వడగండ్లు అంటాం. అంటే ఇట్లా చూస్తే అదే వడగళ్ళు పడుతున్నాయంటే నేను పోయి తలుపు తీసి బాల్కనీలో పోయి చూసిన, బాగా పడుతున్నాయి సార్ అన్న. ట్రస్ట్ మీ, నమ్మండి, నేనేం అబద్ధాలు చెప్పలేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి నేనేం భజన చేయడం లేదు మీడియా సాక్షిగా, నేనేం టికెట్ అడగడం లేదు, నో భజన, నమ్మండి నన్ను. సార్ మొహము చాలా చిన్నగా అయింది అని, కాయలన్నీ రాలిపోతాయి అన్నాడు ఒక రైతులాగా. ఇది గమనించాలని నేను ప్రజల్ని ప్రేక్షకుల్ని కోరుతా ఉన్నా. అంటే ఆయన ఎక్కడున్నా రైతాంగం అనేటప్పటికి కేసీఆర్ అండి. ఈరోజు ఇందాక చెప్పినట్టుగా క్రిషాంగ్ భాయ్ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ ఏదైతే ఒక చరణ్ సింగ్ లేదా ఒక మహేంద్ర సింగ్ తికాయత్, ఒక దేవీలాల్ ఎట్లా అయితే భారత రైతాంగానికి వాళ్ళు ఉన్నారో, ఒక ఎంఎస్ స్వామినాథన్, ఈరోజు కేసీఆర్ గారు కూడా చరిత్ర ఏమవుతుందంటే అండి, జరిగేటప్పుడు ఎవడు పట్టించుకోడు, భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయి వ్యవసాయం అంటే కేసీఆర్. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక్కసారి పెద్దసారి వచ్చిపోతే బాగుండు, మా దగ్గర కూడా వస్తే బాగుండు, అప్పుడైనా గవర్నమెంట్ లేస్తుంది, తెలివి వస్తుంది, అరే కేసీఆర్ పోతున్నాడు అని అప్పటిదాకా దొంగతనంగా ప్రజల కళ్ళు గప్పి మాయ చేసి నీళ్లు లేవని చెప్పిన వాళ్ళు నీళ్లు వదలడం మొదలు పెడుతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ రాక కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిపోతే పరిస్థితులు మారుతాయన్న ఒక విశ్వాసంలో ప్రజలు ఉన్నారు, రైతాంగం ఉన్నది. సో కాబట్టి కేసీఆర్ గారు మొన్న పోయినా, ఈరోజు పోయినా, రేపు మళ్ళీ ఇంకా మిగతా ప్రాంతాలకు పోతున్నా. నిజానికి కింద స్థాయిలో మాజీ మంత్రులు కూడా విపరీతంగా తిరుగుతున్నారు. జగదీష్ రెడ్డి గారు కావచ్చు, అటు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, ఎవరికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారు? పైన ఒక రోల్ మోడల్ సరిగ్గా ఉంది కాబట్టి తిరుగుతున్నారు. ఈ కాంగ్రెస్లో అధికారులు మంత్రులు ఎందుకు పనిచేయాలి? ఒక చెత్త రోల్ మోడల్ పైన ఉంది కాబట్టి పనిచేయడం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్ రాజేష్ గారు. సో కాబట్టి ఈరోజు తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా ప్రభుత్వంలో కదలిక రావట్లేదు అనేదా? రాదండి, అది దున్నపోతుంది. దున్నపోతు మీద వాన పడదు, నీళ్లు లేవు అనుకుంటారు వాళ్ళు, చెప్తారు అట్లా. సో కాబట్టి ఈరోజు ఏంటంటే దాన్ని ముళ్ళుగారతో ఏనుగుని అంకుశంతో ఒడిచినట్టుగా దున్నపోతును చర్నాకోలతో కొట్టాలి, కొడితేనే జరన్న కదులుతుంది. ఆ కొట్టుడే పార్లమెంట్ మే 13 నాడు కొట్టుడు ఉంటుంది. రైట్, కృషాంక్ గారు, మొత్తం దాదాపుగా రాష్ట్రంలో అన్ని పంటలు కలిపి 15 లక్షల ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్టుగా ఒకటి, టోటల్గా 3,000 కోట్ల నష్టం వాటిల్లింది రైతాంగానికి. సో ఈ నష్టాన్ని ఎట్లా ప్రభుత్వం నివారించాలి, రైతులను ఎట్లా అడ్రస్ చేయాలి? అట్లీస్ట్ వాళ్ళకు ఇవ్వకపోయినా కూడా ఎస్ మేము ఇంత ఇస్తాము,
ఎకరానికి ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎంత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో కూడా ఎందుకు వైఫల్యం చెందుతోంది? ఇవాళ కేసీఆర్ గారు మరోసారి రైతాంగానికి ఎట్లా భరోసా కల్పించబోతున్నారు? ప్రభుత్వం వెళ్ళాలి కదా, ఫస్ట్ అధికారులను పంపలేదు, మంత్రులు వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి అసలు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు. ఇవాళ ఢిల్లీలో ఉన్నారా లేకపోతే తెలంగాణలో ఉన్నారా మనకు తెలియదు. అయితే ఒక్కటేంటిదంటే ఇవాళ రైతులకు మాత్రం ఒక ఆసరాగా ఏమున్నదంటే ఈరోజు ముఖ్యమంత్రి కాకపోయినా కూడా కేసీఆర్ గారు వస్తే మాకు నీళ్ళు వస్తాయనే ఒక ధీమా వారిలో ఉన్నది. ఎందుకంటే మొన్న కొన్ని రోజుల తర్వాత చూస్తే మీరు గమనించండి, నల్గొండలో సభ పెట్టారు. సభ పెట్టినాక మరుసటి దినమే అదే రోజు అనుకుంటా అప్పుడు రియలైజ్ అయ్యి అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి మనం ఆ రోజు చాలా క్లియర్గా కేఆర్ఎంబీ విషయం మీద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది అప్పటి వరకు డిసిషన్ తీసుకోలేదు. సభ పెట్టినాం కృష్ణా జలాల విషయం మీద వాళ్ళు ఏదో తూతు మంత్రంగా సరే తీర్మానం తీసుకొని పంపారు. తర్వాత మనం ఇవాళ కేసీఆర్ గారు పర్యటనలు మొదలుపెట్టినారు. పర్యటనలు మొదలుపెట్టగానే నీళ్లు విడుదల చేశారు. కానీ కేవలం ఇప్పుడు ఒక నీటి అంశం కాదు, ఇవాళటి నుంచి కేసీఆర్ గారు పర్యటనలో ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తా అని చెప్పింది. కొనుగోలు స్టార్ట్ అయింది, నిన్న మొన్న కొనుగోలు స్టార్ట్ అయింది. మరి ఏది నీ 500 రూపాయల బోనస్? ఇప్పటివరకు అయితే నిన్న మొన్న ఎక్కడ కూడా ఒక్క రైతుకు కూడా 500 రూపాయల బోనస్ రాలేదు. మీరు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేస్తలేరు అనేది వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా వారు అన్నట్టే రిఫరెండం అనేది ఉంటుంది. ఎందుకు? ఈ 100 రోజుల్లో నువ్వు ఎన్ని మాటలు తప్పినావు? 6 గ్యారెంటీలు అని చెప్తున్నావు, 60 సార్లు మాటలు తప్పుతున్నావు. ఎన్నో విషయాల మీద వీళ్ళ మాటలు తప్పినరు. రైతు బంధు ఇప్పటి వరకు చాలా మందికి పడలేదు. సో అదే పంట బోనస్ గురించి కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్నారు. సో పంటలన్నీ ఎండిపోతాయి, ఆటోమేటిక్గా పంట రాదు, దాని మీద బోనస్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి పంటలు ఎండిపోయే విధంగా ప్రభుత్వం అట్నే పట్టించుకోవట్లేదు అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. బోనస్ విషయం ఆ దిశగా అసలు మాట్లాడతలేదు ఇవాళ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అసలు బోనస్ విషయం మీద ఎందుకో మాట్లాడతలేరు కదా. నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేసిపోయాను. కనీసం మీ నేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన హామీ కన్నా మీకు కట్టుబడి ఉండాలి. చట్టం చేస్తా అని చెప్పారు, మీరు ఏ ఒక్క హామీకి చట్టం కాలేదు. ఈ బోనస్ విషయం మీద ఇదొక దిక్కు. మీరు ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ రేపు మళ్ళా దీని తర్వాత ఏదైతే, ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నా కూడా మనము క్రాప్ ప్రొడక్షన్లో వీఆర్ నెంబర్ 1 అగ్రగామిగా పంజాబ్తో పాటు మనం పోటీ చేసినాము. ఇవాళ అంత కొనుగోలు చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ అప్పటి నుంచి మనం చూసుకుంటే టోటల్ అమాంతంగా అగ్రికల్చర్ మనకు ప్రైమరీ సెక్టర్గా మారింది. దాని మీద మనం ఫోకస్ చేసినాం. సో ఆ నెసెసిటీస్ని మీరు ఎట్లా ఇవాళ అడ్రస్ చేస్తారు? 100 రోజుల్లో 200 ఆత్మహత్యలు అండి. మీరు కంపెన్సేషన్ కూడా చెప్పారు కదా, కంపెన్సేషన్ ఏమైంది మరి? ఇవాళ ఖమ్మంకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు అప్పుడు 10,000 రూపాయలు అని అనౌన్స్ చేసి మేము ప్రకటించి ఇస్తే 10,000 రూపాయలు ఏం సరిపోతుంది అని చెప్పారు, 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పారు. మరి ఇవాళ మీదేంది? కనీసం ఎక్కడ క్రాప్ లాస్ ఇవాళ వరకు అనౌన్స్మెంట్ లేదే. కనీసం మాట్లాడి ఇవాళ రైతులకు కావాల్సింది ఏంటి తెలుసా? ఇవాళ కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళ బాధ వినేటోళ్ళు కావాలి. రాజేష్ గారు, మనం అనుకోలేదు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పాలన ఉన్నప్పుడు రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డదో, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా క్రాప్ హాలిడేలు వస్తాయో, పవర్ హాలిడేలు వస్తాయో, ఇవాళ ఇంత ఫాస్ట్గా మళ్ళీ ఎట్లా తీసుకొని వచ్చిండ్రు? కనీసం ఒక ప్లానింగ్ లేకుండా, మీరు దాని మీద దృష్టి పెట్టకుండా, ఏంటది 60,000 కోట్లన్నా మూసీ డెవలప్మెంట్కి 60,000 కోట్ల రూపాయలతోని మూసీ డెవలప్మెంట్ చేస్తారంట. కానీ మరి అందులో ఉన్న నాకు తెలిసి మీకు రైతు బంధుకు 7,500 కోట్లు ఖర్చు మన తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీ చేసుకుంటే మీకు అసలు ఇన్ని అయిపోతాయి, ఇన్ని అడ్రస్ అయిపోతాయి. కానీ మీరు సరే ఒకటి తీసుకున్నారు, అది ఎట్లా చేస్తారో అనేది కూడా తెలియదు. సో ఒకటి ఏంటంటే ఆ ప్రణాళిక లేకుండా ఉన్నది కాబట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని నివారించాలంటేనే ఇవాళ కేసీఆర్ గారు బయటికి అడుగుపెట్టడం జరిగింది. when the government sleeps, right, okay. The opposition works అంటే దాని కారణం ఇవాళ కేసీఆర్ గారు చూపెడుతున్నారు. శ్రీశైల్ రెడ్డి గారు ఆత్మహత్యల విషయంలో ఆ లిస్టు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో అదంతా మాకు ఇవ్వండి, మేము ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆర్థిక సాయం అందిస్తాం. అదే అడుగుతున్నారు ముఖ్యమంత్రి. పరమ సిగ్గుచేటైన విషయము గవర్నమెంట్ నీది సార్. అఫ్ కోర్స్ కొన్ని అయితే 210 పేర్లేమో ఇచ్చారు హరీష్ రావు గారు యాక్చువల్గా, బట్ అది తెప్పించుకోవాల్సింది గవర్నమెంట్ నుంచి, అధికారులు యంత్రాంగం నుంచి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేని హక్కు, కేసీఆర్ గారిది ఈరోజు ఒక హక్కు లేని బాధ్యత అయిపోయింది. అంటే అన్నీ మనమే చేయాలి, అన్నీ కేసీఆరే చేయాలి, అన్నీ కేసీఆరే ఊళ్ళు తిరగాలి, కేసీఆరే రైతులకు భరోసా ఇవ్వాలి. ఈరోజు కూడా కేసీఆరే 100 కోట్లు ఇవ్వండి అని కూడా అన్నారు కదా. అదే మొన్న
మీరు 100 కోట్లు కంపెన్సేషన్ పార్టీ ఫండ్ నుంచి ఏమన్నారు, పార్టీ ఫండ్ నుంచి ఏమని అన్నారు, మీరు తప్పుకోండి ఇస్తామని కూడా ఒప్పుకుంటున్నారు. కేటీఆర్ గారు అన్నారు. సో ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న లిస్టు కేసీఆర్ వేయాలి, అన్ని కేసీఆర్ ఇస్తే ఇంక నువ్వెందుకు? ఇప్పుడు యంత్రంగా నేను చెప్తున్నా, ఇది జోక్ కాదు. ఈ లిస్టు చనిపోయిన వాళ్ళ లిస్టు మనకు కావాలంటే ఫస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ లిస్టు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారనేది కూడా తెలియదు అని. అది పరిస్థితి. ఎందుకంటే ఇక అది చర్వణం అవుతుంది, మళ్ళీ పదే పదే ఎప్పుడు అవుతుంది. కానీ సో బేసిక్గా ఏంటంటే చాలా ఒక సిగ్గుతో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇట్లాంటి రాజకీయాలని ఎవరు చూసుండరు. ఇదే రాజకీయం అని జనాలు అనుకుంటున్నారు. చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన అందరు రాజకీయ వాళ్ళకి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధమవుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ రెగ్యులర్గా సన్నాహక సమావేశాలు కూడా కొనసాగిస్తోంది. దాంతోపాటు ఒక వార్త చూస్తున్నాం, జాతీయ పార్టీలకు అభ్యర్థులు కరువు అనే వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకి వింతైన పరిస్థితి. గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళని తీసుకొని అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు టికెట్లు ఇచ్చింది. చాలా చోట్ల రాష్ట్రంలో ఇప్పుడు 10 చోట్ల బీఆర్ఎస్కు మాజీ బీఆర్ఎస్ నేతల మధ్య ఇప్పుడు పోటీ నెలకొని ఉంది. కృషాంక్ గారు, జాతీయ పార్టీలకు అభ్యర్థులు ఎందుకు కరువయ్యారు? బీఆర్ఎస్ నుంచి తీసుకొని వాళ్ళకే టికెట్లు ఇవ్వడం, వాళ్ళనే క్యాండిడేట్స్గా ఎందుకు ఆ 2 పార్టీలు పెట్టుకున్నాయి? మీకు నరేంద్ర మోదీ గారు స్లోగను 400 పార్ ఏదో 400 సీట్లు వస్తాయి మాకు అని ఆయన గట్టిగా ధీమా. కాంగ్రెస్ వాళ్ళేమో మేము రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినాం, మాకు హవా ఉన్నది అని చెప్తున్నారు. గంత ఇద్దరు కూడా వాపను చూసి బల్బ్ అనుకుంటే అంత ఉబ్బిపోతే మరి సొంత వాళ్ళ పార్టీలోనే పనిచేసిన సేవలు అందించిన నాయకులకు ఎందుకు టికెట్లు ఇస్తలేరు చెప్పండి. వీళ్ళు ప్రచారం చేసింది అంతా కూడా ఆరూర్ రమేష్ గారిని ఆయన ఒక విమెనైజర్ అని ప్రచారం చేసింది ఏ పార్టీలు. ఇవాళ ఆయన క్యాండిడేట్ అవుతాడా? సైదిరెడ్డి గారిని ల్యాండ్ గ్రాబర్ అని కేసు లేపిస్తాడు మా మీద అని ప్రచారం చేసింది ఈ 2 పార్టీలే. ఇవాళ ఆయన అభ్యర్థి అవుతాడా? రంజిత్ రెడ్డి గారిని కోడిగుడ్లు అమ్ముకునేటాయనే, దందాలు చేసుకునేటాయనే అని చెప్పింది వీళ్ళే. ఆయనే ఇవాళ మీకు అభ్యర్థి అవుతాడా? దానం నాగేందర్ గారు బీడీలు చుట్టుకునేటాయనే, అక్కడ కూర్చొని బీడీలు చుట్టుకుంటాడు పంజగుట్ట దగ్గర అన్న ఆయన ఇవాళ మీకు అభ్యర్థి అవుతాడా? కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడేమో వీళ్ళు ల్యాండ్ గ్రాబర్లు, వీళ్ళు విమెనైజర్లు, వీళ్ళ మీద సెక్షువల్ అలిగేషన్స్, వీళ్ళు బీబీ పాటిల్ గారు కాంట్రాక్టరీనే అని అటాక్ చేసిన వాళ్ళు ఇవాళ ఆయన అభ్యర్థి అవుతాడా? సో పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు ఒక మాట, ఇక్కడ ఉన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర వాస్తవానికి అభ్యర్థులు లేరు, జస్ట్ అజెండాని సెట్ చేస్తున్నారు. ఒకటేంటంటే కేసీఆర్ గారికి ఏంటంటే ఒక రంజిత్ రెడ్డి గారు పోతే ఒక కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఎస్ ఉన్నారు. ముదిరాజు రిప్రజెంటేషన్ మా దగ్గర ఉన్నది కాబట్టి అంత పెద్ద అసలు ఆ సామాజిక వర్గానికే పోరాటం చేసిన వ్యక్తి, వారిని అభ్యర్థిగా పెట్టినాం. బీసీలకు బ్రహ్మాండంగా క్యామా మల్లేష్ గారు పాపం ఆయన దశాబ్దాలు కాంగ్రెస్కి సేవలు అందించారు, పనిచేసిండు, ఆయనకి ఇవ్వలేదు టికెట్, ఇచ్చారు. రాగిడి లక్ష్మారెడ్డి గారు 30 సంవత్సరాలు ఈ వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోనికి పైసలు ఖర్చు పెట్టి మల్కాజ్గిరి పార్లమెంట్లో పనిచేస్తే ఆఖరికి ఏమైంది, ఆయనకు అవకాశం రాలేదు. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. అంటే ఆయన సమాజ సేవ చేసిండు కూడా కాబట్టి. అంటే రకరకాల ప్లాట్ఫామ్స్లో పనిచేసిన వాళ్లకు ఇవాళ మల్టీ లేయర్డ్ లీడర్షిప్ ఉన్నదండి. వీళ్ళు ఏమనుకున్నారు, అరే వెన్నుపోటు అందరూ కడియం గారు అంటే కట్టప్ప అనుకున్నారు. కట్టప్ప మంచి ఆయనే, ఈయనే బల్లాల దేవ పక్కన ఒక ఆయన ఉంటాడు కదా వాళ్ళ ఫాదర్ బిజ్జాల దేవ, అట్లా తయారైండు. అట్లా చేసిన పరిస్థితి. అరే నీ కోసం 3 కోల్పోయినాం కదా. ఫస్ట్ రాజయ్య గారిని నీకోసమే, నీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వనీకి రాజయ్య గారిని తప్పించారు. తర్వాత నువ్వే ముందుకు వచ్చి ఎంపీ కావాలి అని అంటే సిట్టింగ్ పస్నూరు దయాకర్ గారిని పక్కన పెట్టారు. తర్వాత ఆరూర్ రమేష్ గారిని పక్కన పెట్టారు. నీకు వచ్చింది టికెట్. నీ వల్ల 3 దళిత నాయకులకు అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఆఖరికి నువ్వేం చేసినావు, నీకు సంవత్సరంన్నర నుంచి ఈడీ వాళ్ళు మన మీద చేస్తున్న ఆరోపణలు, మోడీ గారు చేస్తున్న దాడులు సంవత్సరంన్నర నుంచి కనబడలేదంట నీకు, ఇప్పుడు సడన్గా కనబడ్డాయంట. అజ్జే బట్టి ఏదో అయింది అనేసి. అంటే ఆపోజిషన్లు ఉండాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం రంజిత్ రెడ్డి గారికి లేనట్టుంది, కడియం గారికి లేనట్టుంది. ఇమీడియట్గా అమాంతంగా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఏమైంది, ఏం ఫరక్ పడుతుంది చెప్పండి. ఒకరు కాకపోతే ఇంకొక నాయకుని తయారు చేస్తారు కేసీఆర్ గారు, ఇంకొకరికి అవకాశం ఇస్తారు. వెనకడిగా వేయం కదా. కానీ ఎంతోమందికి కార్యకర్తలు సంవత్సరాలు పనిచేస్తారు రాజేష్ గారు. ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్, 1 ఛాన్స్ కావాలి అనేసి వీళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చి కూడా వీళ్ళు ముందు రంజిత్ రెడ్డి గారు దీనికంటే ముందు ఎంపీ కాకముందు వారు ఏమైనా పదవిలో ఉండేనా? పస్నూరు దయాకర్ గారు ఏదన్నా పదవిలో ఉండేనా?
కానీ అయినా వీళ్ళకి అవకాశాలు ఇచ్చారు. అరే కడియం గారికి అయితే ఒకటా రెండా ఎంపీ, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, మళ్ళా ఎమ్మెల్యే, మళ్ళా నీకు వారసత్వానికి నీ బిడ్డకు కూడా ఇచ్చిర్రు, కుటుంబానికి కూడా వచ్చింది మీకు మళ్ళా. అయినా కూడా కేసీఆర్ గారు తప్పు చేసిర్రు అని అనుకుంటారా అండి? ఇది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, సో రెండు జాతీయ పార్టీలకు సొంతంగా నాయకత్వాన్ని తయారు చేసుకునేటువంటి అవకాశం లేదా, అంత సత్తా లేదా? ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, లేదా బీఆర్ఎస్ మాజీ నాయకులు బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీలను తీసుకొని ఈ రెండు జాతీయ పార్టీలు టికెట్లు ఇవ్వడం అనే ప్రశ్నలు ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నాయి. రాజేష్ గారు, ఇప్పుడు మంచిదో చెడ్డదో బీజేపీకి ఒక విధానం ఉంది. వాళ్ళు రాముని నమ్ముకున్నారు, జై శ్రీరామ్ అంటూ తిరుగుతున్నారు. సరే, జనాలు మెచ్చుతారా, వాళ్ళని బొందబెడతారా అనేది అది వేరే అంశం. సో వాళ్ళకు ఒక నినాదం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి నినాదం లేదు, విధానం లేదు, అభ్యర్థులు లేరు, ఏమీ లేదు వాళ్ళకి. అండ్ పోనీ దేశంలో మేము అధికారంలోకి వస్తాం, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, మన రాష్ట్రం నుంచి ఒక 10 మంది ఎంపీలు ఉంటే మంత్రి పదవులు వస్తాయి అనే సిచ్యుయేషన్ ఉందా? లేదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 40-50 సీట్లకు పరిమితం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ సిచ్యుయేషన్లో కాంగ్రెస్ పార్టీ చాలా 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 ఇప్పుడు ఇక్కడ వాళ్ళని తీసుకున్నారు. దానివల్ల క్రిషాంక్ భాయ్ చెప్పినట్టుగా నష్టమేమీ లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, ఫిరాయింపులు ఎవరైనా చేస్తారండి, జరుగుతూ ఉంటాయి ఫిరాయింపులు. కానీ మీరు ఏ సమయంలో ఫిరాయించినరు? ఇంతకాలం పార్టీలో పదవులు అనుభవించి, అధికారాలు అనుభవించి, ఆస్తులు పోగేసుకొని ఈరోజు ఆ కుటుంబం కష్టకాలంలో ఉంటే జనాలు ఇవి ఆలోచిస్తారు. రాజేష్ గారు, చాలా వాళ్ళకి మానవ సంబంధాలు జనాలకి చాలా ముఖ్యము. ఆ కుటుంబం ఇంత కష్టంలో ఉంటే మీరు వస్తారా అనేది. ఈరోజు చూడండి, రంజిత్ రెడ్డి కానీ, సునీతా మహేందర్ రెడ్డి కానీ, కడియం కావ్య కానీ, వీళ్ళు ఓడిపోతున్నారు, ఖచ్చితంగా ఓడిపోతున్నారు. ఎందుకంటే జనాలు తీవ్రంగా అసహించుకుంటున్నారు. ఈ టైంలో మీరు పార్టీ మాడతారా అనేది. 2, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. మీరు 10 ఏళ్ల పాలన విమర్శిస్తున్నారు, ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నారు, ఎంక్వైరీలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ మీరు చేర్చుకునే టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా 10 ఏళ్ల పాలనలో భాగస్వాములే కదా. కడియం శ్రీ గారి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎంపీ ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, కేశవరావు గారు సెక్రటరీ జనరల్గా కేసీఆర్ గారి పక్కన, ఎదురుగా కూడా కాదు, పక్కనే కూర్చున్నారు కదా. ఆ విధాన నిర్ణయాలు భాగస్వామే కదా. మరి వాళ్ళ కూతురు మేయర్ కదా. సో రంజిత్ రెడ్డి గారు ఎంపీ కదా, పట్నం మహేందర్ రెడ్డి గారు 2 సార్లు మంత్రి కదా కేసీఆర్ హయాంలో, 2 టైమ్స్ ఇచ్చారు కదా మంత్రి పదవి, మళ్ళీ ఇచ్చాడు కదా. మొన్న ఎలక్షన్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్య గారు వారికి నచ్చలేదు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చారు, నీ వయసు అయిపోయింది, నువ్వు చచ్చిపోయే ఏదిలో పార్టీ మారుడు ఏంది అనేది అన్నారు కదా. అదే స్టైల్లో చూసుకుంటే మరి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏ వయసులో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారండి? అదే కదా, మనం అనలేం, మన సంస్కారము అట్లుండదు. కానీ కేశవరావు గారు కానివ్వండి, కడియం శ్రీహరి గారు కానివ్వండి, ఈ వయసులో అన్ని పదవులు అనుభవించి వాళ్ళని తీసుకున్నారు కదా. మరి పొన్నాల లక్ష్మయ్య గారిని ఏమో నువ్వు అట్లా అనబడితే ఇవాళ నీకు సడన్ గా అదే కేకే గారే స్టేట్మెంట్, అది మనం అనడం కాదు. ఆయన అన్నాడు, కాంగ్రెస్ పార్టీలో నేను చనిపోదాం అనుకున్న అక్కడికి పోయినా. అది కూడా ఎప్పుడు కరెక్ట్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోగానే కరెక్ట్గా ఇమీడియట్గా దాని తర్వాతనే ముందు రాజేష్ గారు ఏం జరుగుతుందంటే పాలిటిక్స్లో ముందు క్యారెక్టర్ చనిపోతుంది, తర్వాత భౌతికంగా చనిపోతారు. కేకే గారు 100 ఏళ్ళు ఉండాలి, 120 ఏళ్ళు ఉండాలి కోరుకుందాం, కానీ క్యారెక్టర్ చనిపోయింది పదవిలోనే. అది ఏ పార్టీ అయినా పర్లేదు, కానీ క్యారెక్టర్ చనిపోయింది ఆల్రెడీ. యు ఆర్ డెడ్. సో కాబట్టి నేనేమంటున్నా, ప్రధానంగా నేనేసే ప్రశ్న ఏంటంటే, ఏ ప్రభుత్వాన్ని మీరు తిట్టినరో, 10 ఏళ్ళని తిట్టిరో, అందులో భాగస్వాములను మీరు చేర్చుకుని టికెట్లు ఇచ్చి ప్రజాప్రతినిధులు చేసి మీరు ఏం చేస్తారు? ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఫిరాయింపులను ముఖ్యంగా ఈ 4-5 ఎవరైతున్నారో వాళ్ళని మాత్రం తీవ్రంగా అసహించుకుంటున్నారు. ఒక్కడు కూడా గెలవడు. మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి డిపాజిట్ కూడా రాదు. అట్లా జరుగుతుంది. 14 గెలుస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. సభ కూడా ఉంటుంది తుక్కుడు 6వ తారీఖు. మొత్తం దేశంలో కాదు, మొత్తం దేశంలో మీ మీద కంప్లైంట్ ఉన్నది, మాకు మీ మీద కంప్లైంట్ ఉన్నది. అరే ఇప్పుడు మల్కాజ్గిరిలో అప్పుడేమో కొడంగల్ నుంచి వచ్చే, ఇప్పుడేమో వీళ్ళ తాండూరు నుంచి వచ్చారు.
మా మల్కాజ్గిరి వాళ్ళు గంత దూరం ఏమైనా ట్రావెల్ చేస్తారా? ఇది మల్కాజ్గిరి కిలోమీటర్లు, మల్కాజ్గిరి వాళ్ళకి సవాల్, మల్కాజ్గిరి ఓటర్లకు సవాల్. ఇది క్రిషాంక్ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు 5 సార్లు కూడా లేరు. హైదరాబాద్ వరదలు వస్తే కూడా రాలేదు అక్కడికి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని తీసుకొని వచ్చిర్రు. ఏదో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వాళ్ళకి అసలు పాపం నాయకులే లేరన్నట్టు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి కేసీఆర్ గారు ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు, భార్యని జెడ్పీ చైర్పర్సన్ చేశారు. అయినా సంతోషం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి మల్కాజ్గిరిని తినబెట్టారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమే అండర్స్టాండింగ్ లో అటువంటి క్యాండిడేట్స్ ని ఇస్తున్నారు. కరెక్ట్ మాట చెప్పారు, కరెక్ట్ మాట చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా హుజురాబాద్లో ప్యాకేజ్ తీసుకున్నారు అనేసి ఈటల రాజేందర్ గారి మధ్యలో వారి మధ్యలో అది గొడవ కూడా అయింది డబ్బుల విషయం మీద అని. వాళ్ళ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కూడా 3000 ఓట్లే వచ్చినాయి అనుకుంటా. ఆయన కూడా ఏఐసీసీకి ఫిర్యాదు చేసిండని, వీళ్ళెవరు కూడా సపోర్ట్ చేయలేదో, డబ్బులు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అని ఈ ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ సేమ్ మళ్ళీ ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరికి రాగానే అక్కడ ఒక డమ్మీని ఇక్కడ పెట్టిన పరిస్థితి కనబడుతున్నది. సో ఇది ఎవరికి లాభం చేయడానికి అనేది అందరికి అర్థమవుతుంది. అందుకే కాబోలు రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు చూడండి. ఏదైనా పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం లైను లాస్ట్ టైం, ఎవరైనా అదే నినాదం తీసుకుంటారు, సారు కారు 16, ఇది మా నినాదం. ఒకటి ఎస్ ఓవైసీ గారితో ఉండే. నువ్వు 14 సీట్లు అంటున్నావేంది? నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నోనివి, నీకు ఒకటి ఎంఐఎంకి వదిలేస్తే 16 సీట్లు అనాలి కదా నువ్వు. నీ టార్గెట్ 16 ఉండాలి. 14 ఏంది? ఈ రెండు ఎవరు? మల్కాజ్గిరి, సికింద్రాబాదా? ఇవాళ అందరికి అదే డౌట్ వస్తుంది. కంక్లూడింగ్ ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డి 14 సీట్లు వస్తాయి అంటున్నారు కదా రాజేష్ గారు. నేను దాన్ని సవరిస్తున్నా. వాళ్ళకి 14 కాదు 17 వస్తాయి పార్లమెంటు. కానీ ఇది దేశం మొత్తం మీద వస్తాయి. దేశం మొత్తం మీద 17 వస్తాయి వాళ్ళకి, తెలంగాణలో కాదు. అంతే. తెలంగాణలో సమస్య లేదు. మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్కి పోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మన క్రిషాంక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.